ఇక్కడ చూస్తున్నారు బోర్డు వే టు ఫాల్స్. సో మనం ఇట్స్ వైట్ విత్ ప్రశాంత్. మనకి వాటర్ ఫాల్ పక్కనే ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ ప్రశాంత్. మనం ఈరోజు అయితే వచ్చేసాము ముత్యాలమడుగు వాటర్ ఫాల్స్ చూడడానికి. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఎదురుగా ఆపోజిట్లో హోటల్ అయితే కనిపిస్తుంది కదా, పేరు ఇది వచ్చేసి హోటల్ మయూర నిసర్గ అని. దీని లోపల మనం బైక్ పార్క్ చేసేసి అక్కడి నుంచి అయితే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్దాము. చూసుకుంటే మనకి వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో బోటింగ్ అయితే ఉంది ఇక్కడ. సో అక్కడ మీకు ఆల్రెడీ వాటర్ అయితే కనిపిస్తుంది, చూపిస్తా చూడండి. అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, సో అక్కడైతే బోటింగ్ ఉందన్నమాట. సో అన్నీ చూపిస్తాను మీకు, ఎలా ఉంది ఏంటి అనేది అయితే మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంది అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడంతా బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అంతా ఉందన్నమాట. సో మనం ఇక్కడ బైక్ పార్క్ చేసేసాము. మీరు చూసుకోవచ్చు, ఇక్కడి నుంచే వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. సో ఆపోజిట్లో చూడండి ఎలా ఉంది అని. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచే వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. సో వాటర్ ఫాల్కి వెళ్ళడానికి దారి అయితే అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది వాటర్ ఫాల్స్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు బోర్డు వే టు ఫాల్స్. సో మనం ఇలాగే వెళ్ళాల్సి ఉంటుంది, చూపిస్తా చూడండి. సో మనం ఇప్పుడు పర్ల్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇట్లయితే దారి ఉందన్నమాట. సో మీరేమైనా బెంగళూరులో ఉండి వన్ డే అవుటింగ్ కోసం అయితే చూస్తున్నట్టయితే మీకు ఇది బెస్ట్ స్పాట్ అవుతుంది. అండ్ వాటర్ ఫాల్ కూడా చాలా ఉందని చెప్పలేను, చాలా నార్మల్గా ఉంటుంది. కానీ ఒక వన్ డే మీ ఫ్యామిలీతో అవుటింగ్ రావడానికి అయితే బెస్ట్ ప్లేస్, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏం చూడాలి అంటే ఇక్కడ నేచర్ అనమాట. మనం ఆ సిటీ నుంచి ఈ నేచర్ని చూడడానికి అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది. నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. పక్కన మంచి చెట్లు అవన్నీ బాగా పెరిగి దట్టమైన అడవిలాగా అయితే కనిపిస్తుంది మనకి. సో చూపిస్తారండి ఎలా ఉంది ఏంటి అనేది వాటర్ ఫాల్స్ అయితే. చూడండి, ఇక్కడ అపోజిట్లో మనకు ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. మార్నింగ్స్ అయితే తెరిచి ఉంటుందంట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతా ఉంది టైం. చూడండి, ఇక్కడ ముత్యాలేశ్వర స్వామి దేవస్థానం. సో ఇక్కడ పొద్దున్న పూజలు కూడా జరుగుతాయి. అక్కడైతే ప్రస్తుతానికి లాక్ అయితే అయిందనమాట డోరు. సో మీరు మార్నింగ్ వచ్చినట్టయితే ఇక్కడ మీరు దేవుడిని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ పక్కన మనకి నాగమ్మవారు, ఇక్కడ నాగమ్మవారు కూడా కనిపిస్తాయి మనకి, చూడండి. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక శివలింగం కూడా కనిపిస్తూ ఉంది. చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది శివలింగం. సో సూపర్ కదా. మనకి వాటర్ ఫాల్ పక్కనే ట్రెక్కింగ్ కూడా ఉందన్నమాట. సో ట్రెక్కింగ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ట్రెక్కింగ్ అయితే చాలా చాలా బాగుంది. సో మీరేమైనా ట్రెక్కింగ్ లవర్స్ అయితే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ కమ్ టు పర్ల్ వ్యాలీ. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అండ్ డోంట్ క్యారీ ఎనీ వేస్ట్, కీప్ ఇట్ విత్ యూ. ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ ఎనీ ప్లాస్టిక్ తెచ్చినట్టయితే మీ దగ్గర మీ యొక్క చెత్తని మీరే తీసుకెళ్ళండి. ఇక్కడైతే ఈ ఎన్వైర్న్మెంట్ని పాడు చేయకండి. సో ఇక్కడ చాలామంది అయితే వెళ్తున్నారు హైకింగ్కి, మనం కూడా వెళ్దాం. సో ఇక్కడ పైకి వెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంట. సో మనం వెళ్ళైతే చూద్దాము. అరే మామూలుగా లేదనమాట, ట్రెక్కింగ్ మాత్రం సూపర్ ఉంది. చూడండి ముందు ఎలా ఉందో, ఫుల్ అడవిలాగైతే కనిపిస్తూ ఉంది, కానీ చాలా సేఫ్.
వావ్, మంచి ట్రెక్కింగ్ లవర్స్ అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనకు ఒకవైపు అయితే చెట్లు, ఒకవైపు అయితే వ్యాలీ కిందకి, అండ్ ఇంకొక సైడ్ పైకి ఎక్కడానికి. మీరేమైనా మంచి ట్రెక్కింగ్ లవర్స్ అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఒకటి పైకి డైరెక్ట్ ఎక్కడానికి అయితే ఉంది, ఇంకొక రోడ్ ఇక్కడ సైడ్కి అయితే ఉంది. మనం కష్ట మార్గాన్ని ఎంచుకుందాం, ఇలాగే పైకి ఎక్కేద్దాం పైకి డైరెక్ట్గా. అయ్యో, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ హాఫ్ అయితే చేరుకున్నాము. ఇక్కడి నుంచే మనకు వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. పదండి ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని. यहाँ पे है क्या भाई व्यू पॉइंट? नहीं, you have to go is around 50 मीटर 20 Still? मीटर. हाँ, थोड़ा सा है. थोड़ा दूर है क्या अभी? हाँ, थोड़ा सा ऊपर जाओ. इज अ यंग एज यार. या సో ఇంకా పైకి వెళ్ళాలంట, మంచి వ్యూ పాయింట్ ఉంటుందని చెప్తున్నారు. వెళ్దాం రండి. యా కమ్ హియర్. యా బ్రో, నేమ్ బ్రో? ప్రశాంత్. వచ్చే యూట్యూబ్ ఛానల్. ఇట్స్ వైబ్ విత్ ప్రశాంత్. లెట్స్ వైబ్ విత్ ప్రశాంత్. సబ్స్క్రైబ్. కమ్ నో. బ్రో, యు కేమ్ అలోన్? యా దేర్ ఇస్ వన్ మోర్ పర్సన్. చూడండి, మనకి ఇక్కడ అంతా ఫ్రెండ్స్ అయితే మీట్ అయ్యారు అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్రో, సారీ బ్రో ఛానల్. ఇట్స్ వైబ్ విత్ ప్రశాంత్. బ్రో, సబ్స్క్రైబ్ share from Bangalore. యా ఫ్రమ్ Bangalore. Come They to are from Bangalore. Tamil Nadu. Come to Bangalore. Andhra bro, Andhra. Bro, we are Bangalore. Andhra, Come to Nadu. Bangalore. నెల్లూరా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా బ్రో. నేమ్ బ్రో? వైబ్ విత్ ప్రశాంత్ అని. ఓకే, థ్యాంక్ యూ. నైస్ టు మీట్ యూ. ట్రావెలింగ్లో మనకేంటి అంటే కొత్త కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయన్నమాట. సో ట్రావెలింగ్ చేయాలి అందరూ. మనమైతే హిల్ టాప్కి అయితే చేరుకున్నాము. సో చూడొచ్చు, ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎక్సలెంట్గా ఉంది. కానీ ఏంటి అంటే ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట. ఈ కొండ ఫ్లాట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక టిప్ పాయింట్ అయితే లేదు మనకి ఇక్కడ. సో కాబట్టి వ్యూ అనేది బాగా కనిపించట్లేదు మీకు సరౌండింగ్స్లో. కింద ఇంకొంచెం కింద దిగితే అక్కడ నుంచి వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో మీరేమైనా ట్రెక్కింగ్ లవర్స్ అయితే వచ్చేయండి. నార్మల్గా లేదు ట్రెక్కింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఇక్కడే వదిలేస్తారనమాట. చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడే అన్నీ వదిలేశారు. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మీరేమైనా వాటర్ బాటిల్స్ అట్లాంటివి ప్లాస్టిక్స్ ఏమైనా తెచ్చినట్టయితే మీతోనే తీసుకెళ్ళండి. అండ్ బయట డస్ట్బిన్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే పారేయండి. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్ అయితే చెడగొట్టద్దండి. మనకైతే కొన్నే ఉన్నాయన్నమాట, మంచి మంచి చూడడానికి ఉన్న ప్లేసెస్ కొన్నే ఉన్నాయి. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాటిని మనం కాపాడుకుందాం. చూడండి వ్యూ ఎలా ఉంది ఇక్కడ నుంచి. సూపర్ కదా. ఈ ట్రెక్కింగ్లో ఏంటి అంటే ఎక్కడం కంటే దిగడమే చాలా కష్టం. దిగడాన్ని చాలా జాగ్రత్తగా దిగాలి.
లేకపోతే కాలు జారిందంటకిన మరి అంతే. మనం ఇంకా సీదా చూసారా ఎంత కిందకుందో ఆడ కింద. ట్రెక్కింగ్ షూస్ అయితే కొనుక్కోండి. ట్రెక్కింగ్ రావాలనుకుంటే స్లిప్పర్స్ అవన్నీ వేసుకోరాకండి. అది అద్భుతం కదా. ముందు చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్. చాలా జాగ్రత్తగా దిగమ్మ ప్రశాంత్. చాలా స్లిప్పరీగా ఉంది. ఇక్కడ పొడి పొడిగా ఉందన్నమాట, మన్ను అనేది పొడి పొడిగా ఉంది. సో చాలా చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా స్లోప్ ఉంది. కింద ఎక్కేటప్పుడు అంత అనిపించలేదు కానీ దిగేటప్పుడు అయితే తెలుస్తుంది చాలా స్లోప్ ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే రావాల్సి ఉంటుంది. ఎంజీ అది బ్రో, యూ వాంట్ షేర్ ఎక్స్పీరియన్స్ హౌ ఇస్ ట్రెక్కింగ్ అండ్ ఆల్? ఐఎమ్ రన్నింగ్ యూట్యూబ్. సో ఇక్కడ ఎలా ఉందని చెప్పాను కదా, ట్రెక్కింగ్ చాలా స్కిడ్డింగ్ ఉంది. సో హౌ ఇస్ ఫ్లోర్? ఇట్స్ వెరీ స్కిడ్డింగ్, రైట్? Yeah, it's very skating. We should come with some good, like medium to good hiking shoes. I will tell. Yeah. You have a good trekking experience, but you have to come in proper season to enjoy the stream, I think. And please come with extra clothes if you want to take a bath. Yeah. That will be very good. Yeah. So yeah. See you. Bye. చూడండి మనం ఇక్కడి నుంచి వచ్చాం కదా. సో ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మనకి వాల్స్ అయితే కనిపిస్తుంది. వాటర్ ఫాల్ కి అయితే దిగుదాం ఇప్పుడు. చూడడానికి అయితే చల్లగా అనిపిస్తుంది. సో లోపలికి దిగి చూద్దాము. ఆఫీస్ లో ఎన్ని స్ట్రెస్సెస్ ఉన్నాయి ఏంటున్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఈ నేచర్ తో కొంచెం ఆడుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుంది అనమాట. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు, వీకెండ్కి వచ్చేయండి. Mr. John Philip crossing from England to Ireland, swimming by English Canal. ఎవరికి వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫ్యామిలీ కిడ్స్ ఏమన్నా ఉన్నట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అది ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పెడల్ బోటింగ్ అయితే ఉంది. సో ఈ బోట్స్లో అయితే పెడల్ బోటింగ్ ఉంటుంది అనమాట. సో వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడ. సో దాదాపు మనకి 2 పర్సన్స్కి 150 అంటే ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ బోట్స్లో అయితే మనమే పెడల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చాలా బాగుంది కదా. సో చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు టైం అయితే అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 5:30 వస్తుంది. సో టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాను. వ్యూ అయితే చాలా బాగుంది. మీరేమన్నా మీ ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయండి. సో అది. సో మీరేమైనా ఇక్కడ వచ్చినప్పుడు రూమ్లో స్టే చేయాలనుకున్నా కూడా ఇక్కడ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు రూమ్స్లో కూడా స్టే చేసుకోవచ్చు. అండ్ మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీ ఫ్యామిలీతో వచ్చినట్టయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్స్లో వ్యక్తపరచండి. సో ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.